రమేష్ సుమిత్ర ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి టెక్కలలో నివాసం ఉందో ఆ నివాసం ముందా దువ్వాడ సతీమణి వారితో పాటు ఆయన కుమార్తె పెద్ద కుమార్తె ప్రస్తుతం దీక్షలో కొనసాగిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ తన కుమార్తెను భార్యను కుటుంబ సభ్యులు లోనికి అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణితో పాటు కుమార్తె ఇద్దరూ కూడా గ్యాస్ కట్టలతో గేట్ను తొలగించి లోనికి ఎంటర్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ను కలిసేటందుకు ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో దువ్వాడ వీరిపైన దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికైతే ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రస్తుతం అయితే దువ్వాడ క్యాంపు కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి భద్రత కాస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఒకవైపు దువ్వాడ వాణి అదేవిధంగా దువ్వాడ కుమార్తె ఇద్దరూ కూడా దీక్షను అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ తండ్రి తమని ఇంట్లోకి తీసుకెళ్లే వరకు కూడా తమ దీక్ష కొనసాగుతుంది అనేటటువంటి స్పష్టం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి గలాటాకు సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య కుమార్తె ఇద్దరిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో ముఖ్యంగా తనకు ప్రాణహాని ఉంది, తన భార్య కుమార్తె తనను ప్రాణహాని ఉంది అనేటటువంటిది అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా దువ్వాడ క్యాంపు కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మొత్తానికి మరోవైపు అయితే దువ్వాడ ప్రస్తుతం తన సొంతంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గర వాణితో పాటు కుమార్తె ఇద్దరూ కూడా హైందవి ఇద్దరూ కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దీక్షకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయినప్పటికీ కూడా దువ్వాడ నుంచి వీళ్ళకి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎలా రెస్పాండ్ అయినా కూడా తాము చేయాల్సింది చేస్తాం, తన పిల్లలకు తండ్రి కావాలి, టెక్కలలో ఏదైతే ఇల్లీగల్గా తను వేరే మహిళతో అక్రమ సంబంధం నేర్పుతున్నారో అక్రమ సంబంధానికి సంబంధించి తన పిల్లలకు కుటుంబ పరువు పోతుంది కాబట్టి దానికి సంబంధించి మాత్రమే తను పోరాటం చేస్తున్నానని దువ్వాడ వాణి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా తనకు తండ్రి కావాలనేటటువంటిది తాము బలంగా కోరుకుంటున్నాం కాబట్టి తమ తండ్రి చేసినటువంటి తప్పులను బయటకు చూపిస్తూనే తండ్రి తమతో ఉండాలి అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దువ్వాడ వాణి ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. దువ్వాడ వాణితో పాటుగా హైందవి కూడా దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దీక్ష కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మనతో పాటు దువ్వాడ వాణి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రాత్రి దువ్వాడ శ్రీనివాస్ గారు మీపైన చాలా సీరియస్గా దాడి చేయడానికి వచ్చారు, మళ్ళీ కంప్లైంట్ కూడా మీపైన ఇచ్చినట్లు తెలుస్తోంది, ఏం చెప్తారు? అదే ఆయన మేమేదో హత్యాయత్నంకి చేసాము అనేది క్లియర్గా అందరూ చూశారు. ఆయన ఎట్లా బిహేవ్ చేసి డ్రింక్ చేసేసి ఒక పెద్ద రాడ్ పట్టుకుని మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి అటాక్ చేయడానికి వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చి మేమేదో అన్నామని చెప్పేసి ఆయన రిటర్న్ మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మేము కూడా పోలీసులకి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఆయన ఇట్లా బిహేవ్ చేసాడని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి. నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది. నిన్న సాయంత్రం మాధురి, మీరు ఆరోపిస్తున్నటువంటి మహిళ మాధురి, ముఖ్యంగా వాణి నన్ను ట్రాప్ చేసింది, నేను ఆమె ట్రాప్ చేయలేదు, దువ్వాడ శ్రీని ట్రాప్ చేయలేదు అని చెప్తుంది. వాణి మొదట నన్ను రాజకీయాల్లో తెచ్చింది, నాకు పదవి ఇచ్చింది, ఆ తర్వాత దువ్వాడతో క్లోజ్గా మూవ్ వాళ్ళని చూపించిందే వాణి అని చెప్తున్నాను. నేను ఆవిడెవరో నాకు తెలీదు. నాకు అసలుకి ఒక సర్జరీ అయింది August 22. తర్వాత నేను ఇంట్లోనే చాలా రోజులు ఉన్నాను. క్యాడర్ ఇవి గడపకి వెళ్తుంటే నాకు కంప్లైంట్స్ ఇచ్చారు. తద్వారా అధిష్టానానికి మండల మహిళా కన్వీనర్ ఇచ్చారంటే వద్దు, క్యాడర్ నుండి కంప్లైంట్స్ ఉన్నాయి, ఈయనకి ఫస్ట్ స్టాప్ చేయమని. నా చేతిలో లేదా అధిష్టానానికి వెళ్ళిపోయింది అన్నారు. ఆ సత్యబాబు గారితో చెప్పాను. నేను ఏ రోజు ఆవిడకి రాజకీయాలు ప్రోత్సహించలేదు, నేను సపోర్ట్ చేయలేదు. ఏదో ఒక శ్రీని గారు పుట్టినరోజుకి డ్యాన్స్ వేసింది జయకృష్ణ అయితే ఆయన సస్పెండ్ అయిపోయారు. ఈవిడ కూడా ఆ రోజు చాలామంది డాన్సర్స్ చేస్తారు, ఒక కొండవ వేసాం, దాన్ని చూపించుకొని అదేదో మేము రాజకీయాల్లో కొండవ వేసాం అన్నది ఆవిడ చెప్తున్న విషయం. అది ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తారంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అంగీకరిస్తే ఆయనతో పాటు ఈ కుటుంబం ఈ ఇంట్లో ఉండడానికి ఏమైనా మీరు? ఇక్కడే ఉంటామండి, మేము ఇక్కడే ఉంటాం, మేము వెళ్ళే ప్రసక్తి అయితే లేదు, ఇక్కడే ఉంటాం. కానీ ఆయన ఇంతవరకు కూడా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఆయన రాకపోనీ మాకు సంబంధం లేదు, మేము ఇక్కడే ఉంటాం. ఇది మొత్తానికైతే దీక్ష కంటిన్యూ చేస్తామనేటటువంటి మాట చెప్తున్నారు. మనతో పాటుగా హైందవి కూడా ఉంది, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి కాసేపట్లో దువ్వాడ శ్రీనివాస్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తారు అనేటటువంటిది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ప్రెస్ మీట్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇంటి దగ్గర తాజా పరిస్థితిని చూస్తే మొత్తం కూడా పోలీస్ బలగాలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి చుట్టూ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ దీక్ష కొనసాగుతోంది, లోపల దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా ఏంటనేటటువంటి నేపథ్యంలో ముందస్తుగా
పోలీసులు కూడా మోహరించారు. మొత్తానికి ఇటు దువ్వాడ వాణి చెప్తున్నటువంటి ఆరోపణలో ఏమాత్రం నిజం ఉంది, లేకపోతే ఎవరైతే దువ్వాడ శ్రీనుకు సంబంధించి ఆయన వెర్షన్ ఎలా ఉండబోతుంది అనేటటువంటిది మరి కాసేపట్లో శ్రీను ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత కానీ పూర్తి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. మొత్తానికైతే ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ కుటుంబ కలహాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ప్రెస్ మీట్ మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆయన ఏం చెప్తారనేటటువంటి దానిపైన పూర్తి స్థాయిలో మళ్ళీ అప్డేట్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.